2 సంవత్సరాలు చెప్పాల్సి వచ్చింది. 2025లో మొదలెట్టాం, 2026లోకి వచ్చాం. అందులో మళ్ళా ఈ సప్త సంఘాల గురించి ఈ 2 సంవత్సరాల్లో కొంత వాటిని మళ్ళీ కొన్ని అంటే ఓపెన్ సంఘంలో చెప్పాల్సిన చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. చల్లగానైనను ఉండిన మేలు, వెచ్చగానైనను ఉండిన మేలు. చల్లగానైనను లేక వెచ్చగానైనను లేక నులివెచ్చని స్థితిలో నీవు ఉండినావు. ఇది అత్యంత ప్రమాదం. హల్లెలూయా, హల్లెలూయా. నా నోట నుండి ఉమ్మివేయదలిచి ఉన్నాను అనే మాటల గురించి పోయిన వారం మనం విన్నాం. ఈ రోజున దేవుడు వీటికి ఈ సంఘానికి ఆఖరిగా ఉన్న లవోదికీయ సంఘానికి ఎవరికి లేని గొప్ప ప్రశంసలు ఇచ్చాడు. ఆ ప్రశంసలు అసలు 7 సంఘాల్లో కూడా ఏ సంఘానికి కూడా అందుకోలేదు. ఆ యొక్క ప్రశంసలు ఏంటి అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలుడివి, దరిద్రుడవు, వృద్ధివాడవు, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనము వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాట. ఈ సంఘానికి ప్రశంసలకి కారణాలు మొట్టమొదటిది నులివెచ్చని స్థితి. దేవుని పొగడత. రెండవది చెప్దాం, దౌర్భాగ్యుడు. అసలు ఏ సంఘానికి నేను పొగడుతున్నాయా? ఏ సంఘానికి నేను ఘనత ఆ సంఘానికి ఉంది. మనం ఏ సంఘ కాలంలో ఉన్నాం? ఇది ఏ సంఘం? ప్రస్తుత కాలపు ప్రపంచ సంఘాలన్నీ ఏ స్థితిలో ఉంటున్నాయి? ఈ స్థితిలో మన సంఘం ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఎందుకు నులివెచ్చని స్థితిలో ఉంది? చాలా మంది జీవితాలు గమనిస్తే నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు. ఇటు చల్లగా ఉండరు, అటు ఎచ్చగా ఉండరు. చల్లగా అంటే ఏమని మాట్లాడుకున్నాం? అసలు యేసయ్యనే నమ్ముకోకుండా ఉన్నవారు. వాళ్ళు ఏదో ఒక రోజున చాలా మంది అంటారు, అమ్మ యేసయ్య నమ్ముకో తల్లి అంటే ఏదో ఒక టైం వస్తుంది మీకులాగా, అప్పుడు నమ్ముకోక మాంతామా ఆ భగవంతుడు టైం ఇవ్వాలి కానీ అంటారు లేదా? చాలా మంది అన్నారు ఇలా. అంటే వాళ్ళకు ఒక టైం వస్తుంది, వాళ్ళు వేడెక్కే టైము వస్తుంది. చల్లగానైనా ఉండిన మేలు. వాళ్ళ వల్ల ఏమాత్రం అవమానం దేవునికి రాదు. క్రైస్తవుడు అయి ఉండి మనం ఏమైనా చేసామనుకో, ఏమండి ఎంత అక్కడుపతో లోకం దెబ్బలాడేటప్పుడు కూడా చూడు తయ్యని బైబిల్ ఇచ్చి వెళ్ళిపోతుంది అంతే అని మతాన్ని భక్తిని తీసుకొస్తారు. పెద్ద ప్రార్థన చేసిందండి, ప్రార్థన పర్వాలేదు అని చెప్పి ఏదో నీ దెబ్బలాట ఏదో దెబ్బలాడుకోవచ్చుగా. మధ్యలో ఎవరు తీసుకొస్తారు? యేసు ప్రభువుని తీసుకొస్తారు. అంటే నీ వలన ఎవరి నామం దూషించబడుతుంది? అలాగే ఎలాగోటి యేసయ్యని తీసుకొస్తారు కాబట్టి మనం ఏం చేయాలి? చూడండి, ప్రపంచంలో ఎవడు అప్పులు ఎక్కొట్టేసినా పర్లేదు, క్రైస్తవులు మాత్రం ఎక్కొట్టేసాడు అనుకో, ఇలా ప్రార్థనకి వెళ్తారండి, మళ్ళీ నీతి వాక్యాలు అంటారు, మళ్ళీ దిక్కుమాలిన మంద, మళ్ళీ వీళ్ళు వచ్చి డబ్బు ఆలకి ఎక్కొట్టేస్తారని చెప్తారు. ప్రపంచంలో ఎవరి జోలికి ఎవరు మళ్ళీ ఎవరు తీసుకొస్తారు? ఇక్కడ దేవుని నామాన్నే తీసుకొస్తారు. ఇలా క్రైస్తవులు ఏం చేసినప్పటికీ కూడా దేవుడిని తీసుకొస్తారు, ఇంకెవ్వరికి తీసుకురారు. ఇంకెవ్వరికి అవసరం లేదు, ఇంకే దేవుడు అవసరం లేదు. కానీ క్రైస్తవుడికి మాత్రమే ఏమవుతుందంటే నీ వలన దేవుని నామము అన్యజనుల ఎదుట దూషించబడుతుంది. దూషించబడకుండా ఉండాలి అని అంటే నీవు ఉండవలసిన పద్ధతిలో చేయాల్సిన క్రైస్తవ భక్తి ప్రకారంగా నియమాలతో ఉండాలి. హల్లెలూయా. దేవుని నామం అవమానకరముగా ఉండేటటువంటి ఆ నులివెచ్చని స్థితి ఉండకూడదు అనమాట. ఉంటే చల్లగానైనా ఉండు, లేదా ఎచ్చగానైనా ఉండు. హల్లెలూయా. చీడ పురుగులు లేక కీటకాలు లేక జంసు ఎందులో పెరుగుతాయో అటు చల్ల నీళ్ళు బ్రతకలేవు, వేడి నీళ్ళు బ్రతకలేవు, నులివెచ్చకున్న నీళ్ళలో హాయిగా బతుకుతాయి.
నీ యొక్క జీవితంలో సాతానుగాడు చల్లగా ఉన్నవాడిలో ఉండడో, వేడిగా ఉన్నవాడు క్రైస్తవుల్లో ఉండడో, ఎవరిలో ఉంటాడంటే నువ్వెచ్చగా ఉండేవాడు సాతానుగాడు హాయిగా ఉంటాడు. ఆడు ప్రార్థన ముసుకే, ప్రార్థన ఉండదు, అది బంధ ఉండదు. ప్రార్థన ముసుకే, బైబుల్ చదవడు, ఏం చదవడు. ప్రార్థన ముసుకే ఒత్తాడు, దేవుని మందిరం రావట్లేదు. ప్రార్థన ముసుకే పట్టుకొద్ది అసలు ఒక పాట రాదు. ప్రార్థన ముసుకే ఆమేన్ అని తప్ప వేరే ప్రార్థన ఒక రాదు. ప్రార్థన ముసుకే క్రైస్తవుడు అనేది తప్పితే ఏమీ తెలియదు. వీళ్ళు కూడా ఎవరో క్రైస్తవులే. హల్లెలూయా. సో కాబట్టి అద్భుతంగా ఉండడానికి మంచి పద్ధతి కానీ కాదు. యెహోషువ వైపు చూస్తూ సాతాను అన్నాడు, ఇతడు ఇప్పుడే అగ్నిలో నుంచి తీయబడిన కొర్మిలా కనపడుతున్నాడు అన్నాడు. హల్లెలూయా. అంత వేడెక్కిన క్రైస్తవునిగా ఉండు, లేదనుకుంటే అసలు క్రీస్తులోకి రాకుండా లోకంలో ఉన్న మెరుగు. ఎవరి వల్ల? ఎవరు వీళ్ళు? దేవుని నామానికి అవమానం తెచ్చే వాళ్ళు అసలు క్రీస్తులోకి రాకుండా ఆ లోకంలో ఉండిపోయినా మెరుగు. దేవుని నామానికి అవమానకరంగా జీవించే భక్తి చేయడం కంటే, వేషధారణ వంటి భక్తి చేయడం కంటే, మొట్టమొదటి యొక్క వీరి నీచ స్థితి ఆ యొక్క నిలువెచ్చని స్థితి. కాబట్టి పోయిన వారం మాట్లాడుకున్నాం కాబట్టి దీని గురించి అంతగా మీకు తెలియచేయని అవసరం లేదు. కావాలంటే యూట్యూబ్ లో NJSS నవజీవన సహవాస యాగం వెళ్ళి అని యూట్యూబ్ లో చూసుకుంటే పోయిన వారం వాక్యం మీరు ఇవ్వచ్చు. ఈ వారంలో మనం మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడనవును, వృద్ధివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగకనే నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకును సున్నావని. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం దౌర్భాగ్యుడవు. హల్లెలూయా. ఇక్కడ దౌర్భాగ్యుడవు అని అంటే ఎవరిని అంటారంటే ప్రియమైన దేవుని పిల్లరా, అసలు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటది? ఎలాంటి పరిస్థితుల వల్ల ఇక్కడ లవోదిక సంఘ పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే అక్కడ మాట మాట్లాడాడు. చూడండి, కుక్క ఎలాంటి స్వభావం కలదంటే అది ఎంత తినాలో తెలియకుండానే తినేది. దొరికిందంటే దానికి ఎక్కసం అయిపోయేంత వరకు తినేది. తినేసినాక వెంటనే ఏం చేసి తెలుసా, అరాయించుకోలేక అంటే సామాన్యంగా ఉండదు. ఎంత తినాలో అంతవరకే తినాలి, తిందది. అలాగే ప్రియమైన దేవుడు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఉంది క్రైస్తవుల యొక్క పరిస్థితి. దౌర్భాగ్యమైన స్థితి అంటే గమనించండి, ఒక ఆయన అన్ని జంతువులు పెంచుకున్నాడని పందిని పెంచుకున్నాడు. దేన్ని? మొన్న మా అమ్మాయి పంది మమ్మేసింది. అయితే ఏం చేసిందంటే ఆ యొక్క అన్ని పెంచుకున్నారని పందిని పెంచుకున్నాడు. పందిని పెంచుకున్న ఆయన తెల్ల పంది, అది మామూలు పంది కూడా కాదు. మా ఊళ్ళో ఆదివారం ఊరేగెత్తారు, మీ ఊళ్ళో ఊరేగెత్తారు లేదు తెలియదు. అప్పుడప్పుడు అది ఆ తెల్లగా ఉన్నదన్నమాట. తెల్లగా ఉన్నదాన్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మంచి వస్త్రాలు వేసి దానికి బంగారపు కొడకలు ధరించాడు. దేనికి? పందికి, పంది పిల్లకి. తర్వాత దానికి గొలుసు వేసాడు, మంచి గొలుసు, లగ్జరీ బెల్ట్ వేసాడు. అబ్బా, దానికి టోపీ, దానికి తోక చివర మంచి గింగరాలు తిరిగే ఏదో బెల్ట్ వేసాడు. కొంతమంది తయారు చేస్తారండి, వాళ్ళకి ఏ వస్తువులు ఉన్నా సరే గజ్జల కూరలాగా తయారు చేస్తారు. వాళ్ళకి ఆ ఎద్దులే ఉన్నాయి, ఆవులే ఉన్నాయి, లేకపోతే సైకిల్. కొంతమంది చిన్నప్పట్లో సైకిల్ తొక్కేవారు తాతలో, ఆ నాన్నల కాలంలో. ఆ సైకిల్ ని ఎన్ని పూసలతో చేసేవారు, ఎన్ని రకరకాలైన వాటిని ధరించేవారు. ఒక బెల్లి చాలని రెండో బెల్లు మళ్ళీ అండి, ఎన్ని సైకిల్ కి. ఈ మధ్యలో బళ్ళు వచ్చినాయి. కొంతమంది బళ్ళు చూసారా, గజ్జల కూరలాగా ఉంటాయి, మోటార్ సైకిల్ గజ్జల కూరలాగా. అలా కొంతమంది కారు కొన్న అందం సరిపోదని మా అపోస్ట్ ఎక్కడి పైనుంచి కింద. అలాగా కొంతమంది తయారు చేసినట్టు ఈయన ఏం చేశాడట, కుక్కని పందిని తయారు చేసుకుంటున్న సందర్భం చూస్తున్న పరిస్థితి అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పందికి స్నానం చేయించి సెంటు పోసి పట్టు వస్త్రాలు తొడిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దాన్ని మంచి పొజిషన్ ఇచ్చాడు. కొన్ని రోజులు బాగానే ఉంది, సరదాగా గొలుసుకుని రోడ్డు అమ్మటి వెళ్తున్నాడు. దేన్ని ఇచ్చుకుని? గొలుసుకున్నాడంటే గొలుసుకు చివరే ఉంది, పందే ఉంది. పంది కానీ పందికేసిన ఆభరణాలన్నీ, పట్టు వస్త్రాలు, సెంటు పూసాడు,
ఏమండి దానికి బంగారు పొడకలు తొడిగాడు, దానికి అన్ని కూడా ధరించేడు. ఇంటికాడ సింహాసనం లాగా లగ్జరీలో, ఏమండి సింహాసనం అంటే మీరు ఊహించుకోండి, వాళ్ళ ఇంటికాడ పాలరాయి ఉండేది, వాళ్ళ ఇంటికాడ ఏసీ ఉండేది, వాళ్ళ ఇంటికాడ అలాంటి లగ్జరీ ఆటలో దాన్ని పెంచాడు. ఒక రోజుని గొలుసుకుని వెళ్తామంటే ఏమండి దానికి సింహాసనం కంటే కూడా గొప్పది కనపడింది రోడ్డు పక్కన. ఏంటిది? మురుకు పంది దొరిలాడే బ్రతుకుంటా. అది చూడగానే దాని ముక్కు ఈ సెంటు ఎగిరిపోయింది, ఈ ముక్కు పొడక ఎగిరిపోయింది, ఆ పట్టు వస్త్రాలు ఎగిరిపోయింది. అది ఎక్కడ ఏ స్థితిలో ఉండేదో దాన్ని ఏ స్థితిలో పెట్టాడో యజమాని అనే విషయాన్ని మరిచిపోయింది. మరలా పాత వైపులోనికి పరుగున గొలుసులాకు నిలిపోయింది. ఎక్కడ దొరలాడింది? పంది దొరలాడు. పందికి మనం పంది ఆ బురదలు దొరలాడుతూ ఉంటే రావే వెళ్ళిపోదాం రా అంటే యజమానితో అంటుంది, యజమానుడా ఇన్ని రోజులు ఉంచావు కానీ ఇక్కడే నాకు చాలా, ఆ ఏసీ కంటే ఇక్కడే, ఆ సెంటు కంటే ఇక్కడే, లేకపోతే ఆ సువాసన కంటే ఇక్కడే, ఆ పాలరాతి సింహాసనం కంటే ఇక్కడే బాగుంది అంటుంది. ఏమండి యజమాని ఏమో దాన్ని సింహాసనం ఎక్కించాలనుకున్నాడు, కానీ అది పంది స్వభావం విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మొట్టమొదటిగా పందికి ముందుగా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఉంది. కుక్క వెక్కసమయ్యేంత వరకు తిని కక్కేస్తుంది, మరలా ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే కక్కిందానే తింటుంది. ఇది వినడానికి అసహ్యముగా ఉన్నా గాని వాస్తవం నిజమే. ఇది నేటి మన జీవితాలు దీనికి తగినట్టుగానే ఉన్నాయి. మారు మనసు పొందాం, పాత రోత పాపము జీవితాన్ని విడిచిపెట్టిన మనం తిరిగి ఆ రొచ్చులోనికి వెళ్ళి ఆ రోత జీవితాన్ని జీవిస్తున్నామంటే ఇక దానికి మనకు తేడా ఏముంది? హల్లెలూయా, హల్లెలూయా. దౌర్భాగ్యమైన పరిస్థితి. దేవుడు మనలను ప్రశస్తమైన పరిశుద్ధ స్నానం చేయించి కడిగి పరిశుద్ధపరిచి దేవుడు మన ఎరుకోకు దిగు వచ్చుచున్న వేళ ఒక మనుషుడు దొంగలకు చిక్కినప్పుడు అతని ప్రశస్తమైన వస్త్రాలను దొంగిలించాడు. అంటే యెరూషలేములో ఉన్నప్పుడు ఆ మనుషులకు దేవుడు ఏం ధరింపజేశాడంటే పట్టు వస్త్రాలను ధరింపజేశాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలా, దౌర్భాగ్యుడవు అని దేవుడు ఈ లవోదికీయ సంఘాన్ని ఎందుకన్నాడంటే, నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న ఒకనాడు, నీచమైన స్థితిలో ఉన్న ఒకనాడు, మనుషులని ముఖం చూడని రోజు స్థితిలో ఉన్న ఒకనాడు, భయంకరమైన ఇదిగో పరిస్థితిలో నీవుంటే ఆ స్థితి నుంచి తీసుకొచ్చి దేవుడు అందరం ఎక్కించి ఆ సింహాసనం మీద కూర్చుండబెడితే నీవు పూర్వపు స్థితిని మర్చిపోయి మరలా సింహాసనం విడిచి ఆ నీచమైన బుద్ధిని నీవు పోగొట్టుకోకుండా ఆ దిక్కుమాలిన స్థితిలో విడిచిపెట్టేసిన వాటిని, వదిలేసిన వాటిని, కక్కిన దానిని తిరిగినట్లుగా మరలా నీచమైన స్థితిలో నీకు దిగజారటం ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. అందుకే ఈ లవోదికీయ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు. ఇప్పుడు నిజమేనంటారా? వీడిని దౌర్భాగ్యుడు అనొచ్చా? కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది మరలా బురదలు దొర్లాడిన స్థితి లవోదికీయ సంఘ స్థితి అయితే, ఈ స్థితి కలిగిన ఈ సంఘాన్ని పనికి యొక్క దిక్కుమాలిన దౌర్భాగ్యుడు అనొచ్చంటారా పిల్లరా? కాబట్టి నేటి మన జీవితాలు దీనికి తగినట్లుగానే ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. మారు మనసు పొంది రోత జీవితాన్ని విడిచిపెట్టిన మనం తిరిగి ఆ రొచ్చులోనికి వెళ్ళి ఆ రోత జీవితాన్ని జీవిస్తున్నామంటే ఇక ఆ పందికి ఆ కుక్కకి మనకి ఏం తేడా ఉందంటారు? దౌర్భాగ్యమైన స్థితేనా? అంత సింహాసనం ఇస్తాను రా. పరలోక రాజ్యంలో ఏమన్నాడంటే పరలోకమందు దేవునితో కూర్చుండబెట్టే స్థితి. ఏమండి, నేను ఒక లోకంలో నువ్వు ఒక లోకంలో ఉంటావంట్లా యేసు ప్రభు. నీకు ఒక లోకాన్ని నాకు ఒక లోకాన్ని ఇస్తానంట్లా. నువ్వు ఒక స్వర్గంలో నేను ఒక స్వర్గంలో ఉంచుతానంట్లా యేసు ప్రభు. నేను ఎక్కడుంటానో నిన్ను అక్కడే ఉంచుకుంటా. నీకు ఈ చనిపోయి నీ కట్టి విడిచిన తర్వాత నేను ఎక్కడుంటాను, నేను అక్కడ చేర్చుకుంటాను. నా కుమారుడు, నా కుమార్తె, నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసమే ప్రాణం పెట్టా, నీకోసమే నిన్ను లోకానికి వచ్చా, నిన్ను ప్రేమిస్తున్నా, నీ స్థితిని గమనించా, నిన్ను బాగు చేసి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను సింహాసనం ఎక్కిస్తారంట
వస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆయన పిలిచి ఆయన అన్ని చేస్తే ఈ రోజున మరలా స్థితి బాగుపడిన తర్వాత జీవితం అన్ని అనుకూలం అయిపోయిన తర్వాత మరలా పాపపు లోకపు జీవితంలోకి వెళ్ళిపోయి లోకంలో జీవిస్తానంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. పందికి స్నానం చేయించారు, సెంటు పూశారు, పట్టు వస్త్రాలు తొడిగారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు, కానీ అది బురదలోనికే పరిగెత్తింది తప్ప ఒక్క నిమిషం అక్కడ ఉండలేకపోయింది. మన జీవితాలు అట్లానే ఉన్నాయి కదా. ఆయన సింహాసనంపై మనల్ని కూర్చొని పెడతానని ఆయన వాగ్దానం ఇస్తే మనమేమో ఆ బురదలోనే బాగుంది, ఈ బురద జీవితమే బాగుంది, ఇక్కడే హాయిగా ఉంది అనుకునే స్థితిలో మనం ఉంటున్నాం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు ఏంటి అని అంటే, దేవుడు మనలను ఏమంటున్నాడంటే బురదలో నుంచి బయటికి రమ్మంటున్నాడు. ఇంతకు మించిన అవకాశం మరొకటి ఉంటుందా? కానీ ఆ బంది ఏముందో తెలుసా? నాకు ఇక్కడే బాగుంది, ఈ జీవితమే బాగుంది, నేను అక్కడికి రానంటుంది. దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? ఈ లవోదికీయ సంఘము, ఆ ప్రజలు అలా ఉన్నారండి. అందుకనే దేవుడు ఈ బిరుదిచ్చాడు దానికి. ఏంటిది? దౌర్భాగ్యుడవు. ప్రియమైన 2 పేతురు 2:22 అన్నాడు కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఇది ఆ యొక్క సంఘ పరిస్థితి. తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన అంశము దిక్కుమాలిన వాడు. వాడు దౌర్భాగ్యం అనడానికి న్యాయమే అన్నారు, దిక్కుమాలిన వాడు అనడానికి మరొక న్యాయమే ఉందో చూడండి. దిక్కుమాలిన వారు అని అంటే అర్థం ఏంటంటే ఎవరు లేని, ఎవ్వరు చూడని. చాలా మంది హాస్పిటల్లో ఉంటారు, కొంతమంది పరిచయం అవుతారు మనకి. చాలా మంది ఉన్నారంట కుటుంబం, కానీ ఎవ్వరు లేని అనాథల్లాగా వాళ్ళు మాత్రం హాస్పిటల్లో బిక్కు బిక్కు అంటుంటారు. నాకు 3 కూతుర్లండి, అల్లుళ్ళండి అంటారు, నాకు కొడుకులండి, కోడలండి, చాలా కుటుంబం అంటారు. కానీ ఎవ్వరు లేకుండా ఆమె మాత్రం వచ్చి కన్ను ఆపరేషన్ చేసుకుంటది, ఆమె మాత్రమే వచ్చి ఇదిగో ఏదో ఒక రోగం ఆపరేషన్ చేసుకుంటది, ఆవిడ మాత్రమే ఉంటది. ఇంకెవరు ఉంటారు వెనకాల, ముందు వెనకాల. వాళ్ళని ఏమంటారంటే దిక్కుమాలిన స్థితి. అసగట్టుకునేవారు ఉంటారు, పలకరించేవారు ఉంటారు, పరామర్శించేవారు ఉంటారు, ఓదార్చేవారు ఉంటారు. ఏమీ లేని స్థితి. లేదా కొంతమంది ఉంటారు, అనాథులు ఉంటారు, వారు దిక్కుమాలిన స్థితి. తాబుట్టులు ఉంటారు వాళ్ళకి. ఈ రోజుల్లో గమనించండి, తాబుట్టులకు మించిన మరొక వరం దేవుడిచ్చింది మరొకటి ఉండదు ఈ లోకంలో. చిన్న చిన్న వాటికి డబ్బు, పనికి మాలిన డబ్బుకు అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని మనం విడిచిపెట్టేసుకుంటాం. కానీ దేవుడిచ్చిన వరాలు, ఆ స్థానంలో ఆ తాబుట్టులు లేక ఒంటరిగా పుట్టినోళ్ళు తెలిసింది బాధ, లేక అనాథులకు తెలిసింది బాధ, తాబుట్టులు లేని బాధ. కానీ నీకుండే వారిని ఎడమెడతావు, నీకుండే వారి ముఖాన్ని చూడవు, నీకుండే వారితో మాట్లాడవు. అది దహనంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు ప్రియరా. తాబుట్టులు చచ్చిపోయినాక మీద పడిపోయి అన్నయో, తమ్ముడు, చెల్లో, అక్కో అని ఏడ్చే దిక్కుమాల స్థితి కంటే బ్రతుకుండగానే నోరారా తమ్ముడా, అక్క పలకరిస్తూ, పరామర్శిస్తూ సంతోషకరంగా ఈ కాలాన్ని కట్టిని విడిచిపెట్టాల్సిన మనం ఎందుకు లేనిపోని పగలు, ప్రతీకారాలు, లేకపోతే ఇవన్నీ దేనికి వస్తాయి? మనం ఏమాత్రం కూడా మనకి ఉపయోగకరం కావాలనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే దిక్కుమాలిన వాడవు అని అంటున్న సందర్భంలో ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం ఉంది వారికి, బలం ఉంది వారికి, బలగం ఉంది, అన్నీ ఉండి దేవునిని కలిగి ఉండని స్థితి ఈ దిక్కుమాలిన స్థితి. మనం ఈ లవోదికీయ సంఘం గురించి మనం ఏమని మాట్లాడుతున్నాం అంటే, వీరు అత్యంత సంపన్నులు. వీరు భూకంపం వచ్చి ఆనాటి దినాల్లో ఆ ప్రాంతం అంతా కూలిపోయినప్పుడు వీరు వారికి వారే మరలా పునర్వైభవంగా మరలా నిర్మాణం చేసేసుకోగలిగారు. అంటే వాళ్ళు ఎంత ఉన్నత స్థితి ఒకసారి అర్థం చేసుకోండి. అలాంటి అంత ఉన్నతమైన స్థితి వాళ్ళని ఏమంటున్నాడండి దేవుడు? నీవు దిక్కుమాలిన వాడువు అంటున్నాడండి. వారికి ధనం ఉంది, వారికి బలగం ఉంది, వారికి బలం ఉంది, కానీ అన్ని ఉండి కూడా వారికి దిక్కుమాలిన వాడు అని ఎందుకు అంటున్నాడంటే, నీకు అన్ని ఉన్న అనాథవు. హల్లెలూయా.
ఏదో ఒక మనిషి పాట పాడతాడు, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటాడు కదా. అంటే కుటుంబం జగమంతం ఉందంట, కానీ ఈడు మాత్రం ఏకాకి. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అన్నీ ఉన్న ఆత్మీయ అంతరార్థంలో దిక్కుమాలిన స్థితి. ఆత్మీయతలో ఈ మనోడు ఎలా ఉన్నాడు? డబ్బు పెరిగాకండి చాలా మందికి అసలు మనుషులు లెక్క చేయరండి. ఏమండి, కొంతమంది ఇల్లు కట్టుకున్నాక మారిపోతారు, కొంతమందికి ఉద్యోగం వచ్చినాక మారిపోతారు, కొంతమంది డబ్బు సంపాదించాక మారిపోతారు, కొంతమంది ఏమంటే మంచి పొజిషన్ వస్తే వాళ్ళకి కానీ పట్టుకోలేము. ఇక మనం అసలు ఎలా మాట్లాడతారంటే ఎదుటి నీచత్వంలో మాట్లాడతారు. వాళ్ళు హోందాస్తి, ఐశ్వర్యం ఉంది, బలం ఉంది, కానీ ఆత్మీయ స్థితి దిక్కుమాలిన స్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని జనులు, ఆ పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. చూడండి ఆ విషయం చదువుతుంది. ఎఫెసీ 2వ అధ్యాయము 12-14 వచనాల వరకు. ఎఫెసీ ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకుని, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన కొరకు ఎంత చేశాడండి. మనము మునుపు దూరస్తులమట, అలాంటి మనలను ఆయనకిని మనకని మధ్య కూడా ఉంచబడింది. ఆయనేమో మహాపరిశుద్ధుడు, అమర లోకాలలో జీవిస్తున్న ఆయన మహాపరిశుద్ధుడు, మన మహాపాపులు. అటువంటి వారి కొరకు దేవుడే దిగి వచ్చి అడ్డుగోడని ఏం చేశాడట? పడగొట్టాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది. మీ అందరికీ తెలుసు, రక్షింపనేకుడు మెట్లు నా చేతులు కొంచె కాలేదు, విననేకుడు మెట్లు నా చెవులు మందము కాలేదు. మీ దోషములే మీకును మీ దేవునికి అడ్డముగానున్నవి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. హల్లెలూయా. అలాంటి మరుగుపరిచే దేవుని ముఖమును, అడ్డుగోడగా ఉన్న పాపములను యేసుక్రీస్తు ద్వారా సమీపస్తురునిగా చేశాడు. ప్రభు మన కొరకు ఎంత చేస్తే ఆయనను విడిచిపెట్టి దిక్కుమాలిన వారముగా జీవిస్తున్నామేమో మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. 4వదిగా ఏమంటున్నాడండి? దరిద్రుడవు. కాబట్టి మనం మాట్లాడుకున్నాం, వారికి బలం ఉంది, బలగం ఉంది, జనం ఉంది అని అనుకున్నాం. దరిద్రుడు అంటే ఏమీ లేనుడు, డబ్బు లేనుడు. పిల్లనివ్వాలనుకోండి, అలా ఆ దరిద్రుడిగా మన పిల్లనిచ్చేది అంటారు. అంటే ఆ దరిద్రుడు ఎవరు అంటే మన స్థితి కంటే తక్కువ ఉన్న స్థితితోడు, కూలికి వెళ్తే గాని ముద్ద ఎక్కని స్థితి కలుగున్నాడు. అలాంటి వాడికి ఆ దరిద్రుడిగా మన పిల్లనిచ్చేదని చెప్పి మనం మూల భాషలో తిడతా ఉంటాం. ఇక్కడ దరిద్రుడు ప్రపంచంలోని ధన సమృద్ధి కలిగిన నగరంలో ఈ లవోదికీయ పట్టణం అనేది ఒకటి. బిఫోర్ క్రైస్ట్ AD 61లో మనం మాట్లాడుకున్న భూకంపం ద్వారా వచ్చిన సమయంలో ఈ స్థితిని మరలా కంటే కూడా గొప్ప స్థితిలోకి తీసుకొచ్చిన సంపన్నమైన స్థితి నాశనమైనప్పుడు ఇతరుల సహాయం లేకుండా వారి పట్టణములు వారి పునర్నిర్మాణం చేసుకుంటారు. కానీ ఆర్థికముగా ఉన్నత స్థితులలో ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికముగా దరిద్రులని గుర్తించని స్థితిలో ఉన్నారు. నిజమైన ధననిధి ఎవరండి? క్రీస్తే. ధనము నాది, వెండి నాది, బంగారము నాది, వెలగలిగిన వస్తు వాహనాలు నావే, అది నేను మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుడులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు నిజమైన ధననిధి క్రీస్తే. చూడండి, చాలా మంది పెంట కుప్పల నుంచి తీసుకొచ్చి గొప్పవారిగా చేస్తే
నేను కోరుకుంటున్నాను ఒకటే, ఏమనంటే ధనం మూలం ఇదం జగత్, ధనమేరా అన్నిటికీ మూలం. దేనికి మూలం? ధనవా ఏం చేసావంటే అన్నదమ్ములను ఎడగొట్టేశా. ధనవా ఏం చేసావంటే అక్క చెల్లెలను ఎడగొట్టేశా. ధనవా ఏం చేసావంటే తండ్రి కొడుకుని ఎడగొట్టేశా. ధనవా ఏం చేసావంటే ఏకంగా భార్య భర్తను కూడా ఎడగొట్టేశా. మరి ఇంత ధనం ఇంతమంది ఎడగొట్టిందంటే దేవుడిని ఇచ్చి ఎడగొట్టదా? కాబట్టి కోరుకునేది ఏంటంటే నాకు ఆ ధనం వద్దు. ఒకవేళ ధనం వచ్చిన మతం వచ్చిన ఏమండి ఇంకేదో వచ్చును, ఇవన్నీ వచ్చి దేవునికి దూరం అయిపోయే బదులు సామెత గ్రంథంలో అంటాడు, నన్ను అధిక సంపన్నును చేయొద్దు, దేవుడు ఎవడో అందునేమో నన్ను దరిద్రును చేయొద్దు, లేని స్థితిని బట్టి నిన్ను దూషించుదనేమో, నాకు ఏ రోజు ఆహారం ఆ రోజు నాకు దయచేయి, ఏ వస్త్రమును నాకు ఆ వస్త్రాన్ని దయచేయి, తగిన వస్త్రం చాలు, నీళ్ళు నీడ చాలు, పూర్తిగా ఆహారం చాలు. ఒకటి గమనించండి, నిజమైన ధనవంతులు ఎవరో తెలుసండి? కడుపు నిండా భోంచేసి కంటి నిండా నిద్రపోయేవారు నిజమైన ధనవంతులు. 195% ఎవరికి అలాంటిది అంత ధనవంతులుగా ఉండలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచి దానికి, సమస్త భారమును వహించున్న నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడిని మీ మీద వేసుకునండి, మీ భారము నా మీద వేయండి అన్నాడు. చాలా మంది క్రైస్తవులు ప్రశాంతంగా ఉండకపోవడానికి గల కారణం వాళ్ళ భారం వాళ్ళే పోసుకున్నారు. ఇంకా నిద్రపోవట్లేదు. ఎవరి మీద వేయాలి? చింత మత్ కరో తుమ్హే హోనా అన్నాడు యేసు ప్రభు. తుమ్ హోనా నై మేరా, ఆ బరువు నాదే నీది కాదు అని చెప్పేసి నిద్ర పట్టలేని ఆలోచనలు ఎక్కువ పెట్టేసుకున్నాం. కానీ దేవుడు ఏమంటాడంటే నా మీద వేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మనం దేవునిలో ప్రశాంతంగా ఉండాలంటే మన భారం అంతా దేవుని మీద వేయాలి. ఈ రోజున చాలా మంది ప్రశాంతంగా నిద్రపోట్ల, ధనం ఉన్నవాడు నిద్రపోట్ల, ఏమండి అన్ని ఆరోగ్యం ఉన్నవాడు కూడా నిద్రపోట్ల. ఒకడేమో ఉండి లేక తినలేకపోతున్నాడంట, ఒకడేమో అరక్క తింటలేదంట, ఒకడేమో దొరక్క తింటలేదంట. అవునా కదా? అన్నీ ఉన్నవాడికేమో తింటే షుగరు, అలసరు, బీపీఓ, లేకపోతేనేమో కడుపులో గ్యాస్, ఏదో జబ్బు తింటే. ఈ రోజుల్లో 150% ఇప్పటికే సాయంకాలం భోజనం మానేసి యాదవ్. ఎందుకని? అలా కరెక్ట్ గ్యాస్ పెట్టారు, బోడని తిప్పలో సకల రోగాలు ఇక్కడే ఉన్నాయి. ఎక్కడున్నాయి? పట్లలో ఉన్నాయి. ఇక్కడి నుంచి అన్ని కూడా ఎక్కడికైనా వెళ్ళా మనం తినే తిండిలో. మరి ఎక్కడ అధిక సంపన్నులు ఎవరు? ధనం ఉన్న వాళ్ళ, లేక ఇంకేదైనా ఉన్న వాళ్ళ? మనశాంతిగా ఈ రోజున ప్రశాంతంగా తినేవారు కరువైపోయారు, ప్రశాంతంగా నిద్ర అయ్యేవారు కూడా కరువైపోయారు. కాబట్టి దేవుని దగ్గర మనం కోరుకోవాల్సింది ఒకటే, ప్రశాంతమైన తిండి, ప్రశాంతమైన నిద్ర. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజున ఏమంటున్నాడంటే వారిని నీవు దరిద్రుడు అని, వారిని ఆధ్యాత్మికమైన దరిద్రుడు అని గుర్తించని స్థితిలో ఉన్నారంటున్నాడు. నిజమైన ధననిధి క్రీస్తే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పెంట కుప్పల మీద జీవించాల్సిన మనలను మెంట పైన గనులతో కూర్చుని పెట్టారు ప్రభు. వాటన్నిటిని అనుభవిస్తూ అనుగ్రహించిన వారిని మర్చిపోయి ఆధ్యాత్మికమైన దరిద్రతలో కొట్టుమిట్టాడుతున్నామేమో పరిశీలించుకోవాల్సిన సమయం. ఆమోసు 8:11 త్వరగా ఇంకొక 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఆమోసు 8:11 రాబో దినములందు దేశములో నేను మీకు క్షామము పుట్టిందును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాదు, యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏమండి, ఏ క్షామం అంటే అన్నపానములు లేకపోతే ఇంకొకటి లేకపోతే దరిద్రత కాదట. ఏ దరిద్రత కలుగుతుందంటే అలాగే యెహోవా మాట వినకపోవటం వలన కలిగే దరిద్రత. దయచేసి ఎంత సంపన్నముగా ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత స్థితి ఉన్నా, మనం ఎంతలో మాట్లాడాలో, మనం ఎంతలో ఉండాలో దేవుడు అంటాడు, భూమికి జానడు వంగి తిరగాల, కానీ
ధ్యానం ఇంకా ఎగరేసి మనం మాట్లాడతాం, ఎగరేసే మనం జీవిస్తూ ఉంటాం. అలా కాదు, దేవుడు నచ్చడు దాన్ని. చెట్టు ఎంత ఎదిగే కొద్దీ అంత ఒదిగి ఉంటుంది. మనం ఒదిగే జీవితం దేవుడు కూడా మెచ్చుతాడు. హల్లెలూయా. కాబట్టి లాస్ట్ గా ఇంకొకటి ఏంటంటే, దరిద్రుడు అయిపోయింది, గుడ్డివాడు. హల్లెలూయా. గుడ్డివాడు. లవోదికీయ పట్టణంలో దీని యొక్క లవోదికీయ వివరం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కంటి ఆసుపత్రి అక్కడ ఉందని చెప్పాం. ఏమండి, ఏముంది అక్కడ? కంటి ఆసుపత్రి. ఆ కంటి ఆసుపత్రి అనే సందర్భంలో కంటిలో వేస్తే తైలము తయారు చేయబడేది. కంటిలో వేస్తే తైలం తయారు చేయబడేది. ఎంతటి యొక్క కన్ను దృష్టి అయినా స్పష్టంగా కనపడే మందులు అక్కడ ఉంది. ఈ యొక్క లవోదికీయ పట్టణంలో చాలా మంచి మందు. మీ అందరికీ తెలుసు కదా, భారతదేశంలో కంటి ఆసుపత్రి అత్యధికమైన టెక్నాలజీ కలిగినది మదురైలో ఉంది. మన భారతదేశం అంతట్లో మదురై కేరళ దగ్గర మధుర మీనాక్షి అనే టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పక్క నుంచి రైల్వే స్టేషన్ దిగి వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ పోవచ్చు ఆ యొక్క హాస్పిటల్కి. కన్ను తీసి కన్ను కూడా మార్చేస్తారు, కన్నుకి నరాలన్నీ మార్చేస్తారు. ఆరోగ్యశ్రీ కార్డుకి వెళ్తే ఫ్రీగానే చేస్తారు. వైద్యం చాలా బాగుంటుంది. గుడోకరంలో ఒక నలుగురు వెళ్తున్నారు ప్రతి నెల, పొరపాటు నుంచి ఒక ఇద్దరు వెళ్తున్నారు ఈ మధ్య కాలంలో. అంతకుముందు చాలా మంది వెళ్ళారు. వెళ్ళటమే కష్టం, కానీ అక్కడ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ట్రీట్మెంట్ అంతా చాలా బాగుంటుంది. కంటి ఆసుపత్రి. ఆ ఆసుపత్రి ఎలా ఉందో ఈ లవోదికీయలో గొప్ప కంటి తైలమును తయారు చేసేవారు. అది ప్రపంచ ప్రసిద్ధిగాంచి ప్రపంచ నలుమూల నుంచి అక్కడికి వెళ్ళేవారు. కానీ వారు ఆధ్యాత్మికమైన అంధకారములు, ఎంతో మందికి గుడ్డుతనం తొలగించారు, కానీ వారు ఆధ్యాత్మికమైన వృద్ధితనం వారని దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక అందులను గుర్తించలేకపోయారు. వారిని ఆత్మీయ దర్శనం లేని జీవితాలుగా వారు జీవిస్తున్నారు. చూడండి, 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకారముగా అని రాస్తున్నాడు. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను దృఢతనము కలగజేస్తును. హల్లెలూయా. చూడండి, చాలా మంది కంటండి ఆత్మీయ నేత్రాలు తెరవలేకపోతున్నారట. వారు ఏం చేస్తుంది? వారు మామూలు కళ్ళు కనబడుతున్నాయి, కానీ ఆత్మీయ నేత్రాలు మూసేస్తుంది చీకటి శక్తులు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రను గుడ్డితనముగా కలగ చేస్తుంది అంటున్నాడు. కాబట్టి ఈ సంఘానికి గుడ్డితనము, ఆత్మీయ కనులు ముయ్యబడ్డాయి. వీరికి ధన సంపద కలిగిన నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఆఖరికి ఏమంటున్నాడు? దిగంబరుడవు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? దిగంబరుడు అంటే యాక్చువల్గా బట్టలు లేనోడు. మనం ఈ లవోదికీయ పట్టణం గురించి మనం ఏమన్నామంటే, ఇక్కడ బట్టలు తయారీ చేసేవారు, రకరకాలైన బట్టలు తయారీ. ఏమండి, ఒక ప్రత్యేకమైన వస్త్రం తయారు చేసేవారు. ఆ ప్రత్యేకమైన వస్త్రం ఆ లవోదికీయ పట్టణంలో తయారు చేస్తే ఎక్కడ తయారు ఉండేది కాదు. అంత గొప్ప లగ్జరీ కలిగిన బట్టలు తయారు చేసేవారు. మరి అక్కడే తయారీ అయితే మరి ఎన్ని బట్టలు వేసుకొచ్చారు మీకు తెలుసు కదా. మీకు చెప్పాను ఇంతకుముందు, థమ్స్అప్ డ్రింక్ బాటిల్ రూపన్నర తయారీ కాడ. ఇక్కడ ఆ సీసా కొనాలంటే 13 రూపాయలు 15 రూపాయలు ఉంది. అవునా లేదా? ట్యాక్స్, డీలర్, రిటైలర్ ఇలాంటి వారందరూ ఆ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మారిపోతా ఉంటాయి. సో రూపన్నరకు తయారైన డ్రింకు మరి అక్కడ తాగాలంటే ఎంత? అది రూపన్నర. మనం తాగాలంటే 15 రూపాయలు. రూపన్నర ఎక్కడ, 15 రూపాయలు ఎక్కడ? ఆడ 5 డ్రింకులు తాగొచ్చు అక్కడోడు. అంటే ఇక్కడ వస్త్రాలు మనం ఈ రేటు కొంటే 1500 కొంటే అక్కడ 150కే కొంటాడంటే రోజులకు రంగు ఇవ్వచ్చు. అదే సేవ తయారనుకోండి, మీరే అక్కడ ఉన్నారనుకోండి, అబ్బా వేసుకోవడం పక్కనట్టుండే షాప్ పెట్టేస్తారు ముందు. మీరు 150 రూపాయలు కొని షాప్ పెట్టేస్తారు ముందు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది ఈ పట్టణం.
విలువలు కలిగిన వస్త్రాలు ఉన్నాయి, కానీ ఆత్మీయ వస్త్రాలైన నీతి రక్షణ వస్త్రాలు లేని స్థితిలో మీరున్నారు. శరీరానికి అలంకరించబడిన వస్త్రాలు వారికి ఉన్నాయి, కానీ ఆత్మీయ వస్త్రాలు వారికి లేవు. హల్లెలూయా. శరీరాన్ని అలంకరించుకోవడానికి ప్రాగులాట, ఆత్మీయ అలంకరణ కొరకు మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. చూడండి, యెషయా 61:10లో శృంగారమైన పాగ ధరించుకున్న పెండ్లు కుమారుని రీతిగా, శృంగారమైన పాగ ధరించుకున్న పెండ్లు కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవునిని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. హల్లెలూయా. చూడండి, ఏ వస్త్రములు మనకు కావాలి ఈరోజు? పై వస్త్రాలు ఉన్నా లేకపోయినా, అంటే సరైనవి ఉన్నా లేకపోయినా, విలువగా వేసుకోకపోయినా, వీటి గురించి అబ్బో ఈ బట్టలు లేవే అని చెప్పేసి కొత్త కొత్త బట్టలు లేవు, లేకపోతే ఆలేసుకునే సీర లేదు, ఏలేసుకునే సీర లేదని చెప్పానే దానికంటే మొట్టమొదటిగా నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లే ఆత్మీయ వస్త్రాలు నీవు ఆత్మీయ వస్త్రం లేకుండా 10,000 సీర కొన్నా, 15,000 సీర కొన్నా, 20,000 సీర కొన్నా, ఎన్ని సీరలు కొన్నా అది ఈ లోకంలో. మా అమ్మకండి మా ఊరు దుబాయ్ వెళ్ళారు, ఆమె పేరు మీనా అన్నారు. మొన్నటి దాకా వీటిని ధరించుకుందే, మొన్నటి దాకా వీటిని వేసుకుందే, మొన్నటి దాకా ఇక్కడే తిరిగిందే, కానీ ఈరోజు మాతో లేదే అని చాలా బాధ వేసిందండి. కొన్ని రోజులు మరువలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయింది. ఈ రోజునండి ఎంత విలువైన వస్తువులు కొన్నా ఒకనాడు వాటిని విడిచిపెట్టి ఈ కట్టెను వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఎంత ధన సంపన్నులైనా, ఎంత స్థితి గలవారైనా, ఆరోగ్యం గలవారైనా, మా అమ్మకి ఏ జబ్బు లేకుండానే, ఏ విధమైన బలహీనతగా లేకుండానే తిరుగుతా వెళ్ళిపోయింది. సో ఇటువంటి ఒక పరిస్థితి గమనించినప్పుడు నీకు ఆరోగ్యం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, నీకు వయసు మీద పడినా, ఒక్కటి మాత్రం నిజం, ఒకరోజు ఈ కట్టెను విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టే తర్వాత ఈ పై వస్త్రం ప్రాముఖ్యం కాదు, లోపల ఆత్మీయ వస్త్రం నీకు, ఆ వస్త్రం ఉంటేనే ఆయన నిన్ను లోపలికి ఆహ్వానిస్తాడు. నీ తాపత్రయం మరి ఏ వస్త్రం కొరకు? ఇక్కడ దిగంబరుడు అంటున్నాడే, ఈ దిగంబరుడు పై వస్త్రాల గురించి అయినా మాట్లాడుతున్నా, ఆత్మీయ వస్త్రాల గురించి మాట్లాడుతున్నా. అంత ఆశకుడు అంటున్నాడు, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువా లేదని చెప్పుకొనుచున్నావు అని అంటున్నాడు. నాకేమి కొదువా అని తనను తాను చెప్పుకుంటున్నట్లు లవోదిక సంఘం. అందుకు నువ్వు దౌర్భాగ్యుడును, దిగ్గుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగకనే నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకొనుచున్నావుగా. ఒకానొక దినాన ఒక ధనవంతుడు ఎట్లా అని అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే లూకాసు వార్త 12:17-20 లూకాసు వార్త. నాకేంటి సంపాదించుకున్నాను, ఇక చాలు నా జీవితం అనుకున్నాడంట ఈ లవోదికే సంఘం. కానీ ఆ సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాటను చూద్దాం. అలాగే అనుకున్నాడు ఒక మనుషుడు. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నా స్థలము చాలదు గనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకుని ఇలాగూ చేతులు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో, నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చి ఉన్నబడినది, సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకున్నాడట. అయితే దేవుడు అలాంటి వాడితో అంటున్నాడట, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము నేను అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పను. హల్లెలూయా. ఆత్మీయ ధనాన్ని సమకూర్చుకుంటే అవి మనతో వస్తుందండి, ఈ లోక సంపద మనతో రాదు. హల్లెలూయా.
పోయినసారి మీకు చెప్పాను, ఒక ఆయనకి 4 భార్యలు ఉన్నారట. 8 భార్యలు? 4 భార్యలు. ఒక భార్యను బాగా ప్రేమించబడట, ఒక భార్యను కొంచెం సగం ప్రేమించబడట, 3వ భార్యను కొంచెం పర్ల బాగానే ప్రేమించబడట, 4వ భార్యను అస్సలు ప్రేమించబడతాదట. ఈ 4 భార్యలు ఒకనాడు మంచం మీదకి ఎక్కేసి రేపో మాపు చచ్చిపోతున్నాను అనుకుంటాడట. అతను పిలిచి 4 భార్యలను పిలిచాడట. 4 భార్యలతో మాట్లాడుతున్నాడట. ఏమేమో నా భార్య, నిన్ను బాగా ప్రేమించానే, అసలు నేను ఎంత ప్రేమించానంటే నీ కోసం నా వాళ్ళందరినీ విడిచిపెట్టేశాను, మరి నాకు వస్త పెట్టా అని అంటే ఆ భార్య అన్నట, అయ్యి బాబోయ్ నీతో నేను ఎందుకు వస్తాను, నువ్వు చచ్చిపోయి అటు తీసుకెళ్ళక ముందే నేను వేరొకరితో వెళ్ళిపోతాను అన్నదట. ఎవరు? బాగా ప్రేమించిన భార్య. 2వ భార్యను పిలిచి, ఏమే నువ్వైనా నన్ను ప్రేమిస్తావా అని చెప్పేసిందంటే 2వ భార్య అన్నదంట, నిన్ను ఫస్ట్ భార్య కంటే బాగానే ప్రేమించాను కదా, మరి నువ్వైనా వస్తావా అంటే నేను ఇక్కడ ఏడ్చి 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 ఇక్కడే ఉంటాను అన్నదంట. ఇంకొక భార్య అన్నదంట, మరి నువ్వేంటే నీ సంగతి అంటే నీతో ఆ శ్మశానం దాకా, సంఘంలో ఉన్న శ్మశానం దాకా వస్తా అన్నదంట. మరి 4వ భార్యకి అడిగితే, నా యజమానుడా, wherever you go, I will follow you అన్నదంట. నేను నీతోనే వెంబడిస్తాను అన్నదంట. ఫస్ట్ భార్య ఎవరో తెలుసా? డబ్బు. ఈ డబ్బు భార్యను కూడా నమ్మల. ఏమాయ్ జోబులు ఏం తీసేవా, కనపడతలేదు, తాళం అంటే తాళం ఏమన్నా, డబ్బులు నడువు కట్టేసుకుంటారు కొంతమంది భర్తలు. మీ భర్తలు చాలా మంచోలు, మీకు ఇస్తారన్నీ కూడా. కానీ కొంతమంది ఉన్నారు అస్సలు ఎవరిని కూడా అక్కడ మాత్రం నమ్మరు. తాళం ఆయన రాసుకుంటాడు, ప్రతీది పాకిదానికి వెళ్ళి ఆయనకే అడగాలి. మీ వాళ్ళందరూ చాలా మంచోళ్ళు. బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, మీరు అలా అడగనే, కావాలంటే మీరు నేరుగా తీసుకోగలరు. అయితే అలాంటి వ్యక్తి ఇతను ఆ డబ్బు అంటుందట, నువ్వు చచ్చిపోతే వేరొకరి పేరకి ఆ తాళం వేరొకరి చేతులకి వెళ్ళిపోతాను తప్ప నీతో మాత్రం నేను రానన్నదట. ఇంకో 2వ భార్య ఎవరంటే బాగా ప్రేమించిన వాళ్ళు, ఈ భార్య, ఈ పిల్లలు, ఈ కుటుంబం, వీళ్ళందరూ కూడా నాతో వస్తామని. మేము ఎందుకు వస్తాం, చచ్చిపోయి సమయం ఇక్కడే ఉంటుంది. అరే భోజనాలు ప్రారంభించాలి, భోజనాలు త్వరగా తీసుకెళ్ళి త్వరగా త్వరగా అని చెప్పి ఎవరంటారు? ఇంట్లో లేదు, ఎంతోసేపు ఉంచారు ఇక్కడ, 2 రోజులు 3 రోజులు మర్చిపోతారు. ఏమండి, ఇంట్లో కూడా రారు మనతో ఎవరితో శివరాత్రి. 3వ భార్య ఎవరు తెలుసా? బంధువులు. ఏమండి, బంధువులు ఎక్కడ దాకా వస్తారంటే వీళ్ళు శ్మశానం దాకా వస్తారంట. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి, మరి అక్కడి నుంచి కూడా వచ్చిన పోండి వెనకాల, అక్కడికి రారట. ముగ్గురే వీళ్ళే సర్వస్వం అనుకున్నాడు బతుకున్నంత కాలం. నా బంధువులు, నా రక్త సంబంధులు, నా స్నేహితులు, నా భార్య, నా పిల్లలు, నేను నా డబ్బు అనుకుని తన ఆరోగ్యం అంతా పాటు చేసుకుని దొరలాడేశాడు. కానీ అసలైన విషయం మర్మం మర్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత జీవితం ఏంటి? 60 లేదా 70 సంవత్సరాలు బతుకుంటాం. ఏ మతం చెప్పేదైనా ఒకటే, ఆ మనిషి ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ మరలా బ్రతికే ఉంటుంది, బ్రతుకుండే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే సత్యాన్ని కనుక్కుని ఈ ఆత్మ వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళేటట్లు బ్రతుకుండగానే నిర్ణయించుకుని సరి చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓయి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణములు నేను అడుగుచున్నాను, నీవు సంపాదించిన ధనము ఎవరు దగును అని అడుగుతున్నాడు. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అన్నా దేహమన్న వచ్చునా, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దాని కాని ఆరాటం
త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాచిపోవునో ఇలా నీ సంపదలన్నీయు. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవునో ఇలా నీ సంపదలన్నీయు. నా ప్రియమైన సహోదరుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయ ధనాన్ని